హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? ప్రీవియస్ క్లాసెస్లో కాస్ట్ అకౌంటింగ్కి సంబంధించి ఓవర్ హెడ్స్లో కొంచెం థియరీ డిస్కస్ చేసాం. ఈ క్లాస్లో అలొకేషన్ అంటే ఏంటి, అపార్చున్మెంట్కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. సింప్లీ ఓవర్ హెడ్ అని అంటే ఇండైరెక్ట్ మెటీరియల్స్, ఇండైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ని కలిపి ఓవర్ హెడ్స్ అని అంటాం. అలొకేషన్ అంటే ఏంటి? మెయిన్గా కాస్ట్ అకౌంటింగ్ ఏం చేస్తుంది అని అంటే కాస్ట్స్ ఎక్కడ అరైజ్ అవుతున్నాయి, ఆ కాస్ట్ అనేది ఏ డిపార్ట్మెంట్కి సంబంధించింది అని సపరేట్ చేసి ప్రొడక్ట్కి ప్రైస్ ఫిక్స్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ప్రొడక్ట్కి ప్రైస్ ఫిక్స్ చేయడంలో ఈ అలొకేషన్, అపార్చున్మెంట్, అబ్సార్ప్షన్ ఈ స్టేజెస్ అనేవి యూజ్ అవుతాయి. ఫస్ట్ అలొకేషన్ అని అంటే ఏంటి? అలొకేషన్ అంటే సింపుల్గా కాస్ట్ని డైరెక్ట్గా ఐడెంటిఫై చేసినప్పుడు దానికి సంబంధించిన కాస్ట్ సెంటర్స్కి డిప్లాయ్ చేయడమే అలొకేషన్ అని అంటే. ఫర్ ఎగ్జాంపుల్కి ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ తీసుకున్నాం అనుకోండి, సపరేట్ మీటర్స్ ఉన్నప్పుడు దేనికి సంబంధించిన బిల్ దానికి సపరేట్గా ఇవ్వడం, డిప్రిసియేషన్, సాలరీ ఆఫ్ స్టోర్స్ క్లర్క్స్, ఇలాంటి విషయాలన్నింటిలో కాస్ట్ అనేది ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన బిల్ ఆ డిపార్ట్మెంట్కి ఇస్తే దాన్ని అలొకేషన్ అని అంటాం. ఈ కింది బేసిస్లో డివైడ్ చేస్తాం. లేబర్ రిలేటెడ్ అయితే సూపర్వైజర్ శాలరీ, క్యాంటీన్ ఎక్స్పెన్సెస్, వేజెస్, ఈ కాస్ట్లన్నింటినీ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, నెంబర్ ఆఫ్ లేబర్ అవర్స్, వేజెస్ పెయిడ్, దీన్ని బేస్ చేసుకొని అలొకేట్ చేస్తారు. మెషిన్ రిలేటెడ్ అయితే ఏమున్నాయి? ఇన్సూరెన్స్, మెయింటెనెన్స్ ఆఫ్ మెషినరీ, డిప్రిషియేషన్, ఇలాంటి కాస్ట్ని నెంబర్ ఆఫ్ మిషన్ అవర్స్, నెంబర్ ఆఫ్ మెషిన్స్, ప్రెజెంట్ బుక్ వాల్యూ ఆఫ్ మెషినరీ, ఈ బేసిస్ మీద అలొకేట్ చేయడం జరుగుతుంది. స్పేస్ రిలేటెడ్ అయితే లైక్ రెంట్, ఇన్సూరెన్స్ ఫర్ బిల్డింగ్, లైటింగ్, మెయింటెనెన్స్ ఆఫ్ బిల్డింగ్, ఇలాంటి కాస్ట్లన్నింటినీ ఫ్లోర్ ఆక్యుపైడ్, ఎంత ఫ్లోర్ ఆక్యుపై చేసింది, బుక్ వాల్యూ ఎంత, ఎన్ని లైట్ పాయింట్స్ ఉన్నాయి అనే దాన్ని బేస్ చేసుకొని అలర్ట్ చేస్తారు. అండ్ లాస్ట్ సర్వీస్ రిలేటెడ్ అయితే ఎంత యూస్ చేసుకున్నారు సర్వీస్ని, ఎంత మెటీరియల్ హ్యాండిల్ చేశారు అనే దానిని, దాని వాల్యూ ఎంత, క్వాంటిటీ ఎంత, ఎంత టైంలో చేయగలిగారు అనే దాన్ని బేస్ చేసుకొని అలర్ట్ చేయబడుతుంది. ఇది అలొకేషన్ అని అంటే. సెకండ్ అపార్చున్మెంట్. అలొకేషన్ అని అంటే ఏ కాస్ట్ దేనిది అని సింపుల్గా చెప్పగలిగితే అది ఈజీగా ఆ డిపార్ట్మెంట్కి సెండ్ చేయొచ్చు, ఆ డిపార్ట్మెంట్కి అలర్ట్ చేయొచ్చు. ఒకవేళ డైరెక్ట్గా ఛార్జ్ చేయలేకపోతే, ఎంత కాస్ట్ అయింది అని సరిగ్గా చెప్పలేకపోతే, అటువంటి సిచ్యువేషన్లో ఈ అపార్చున్మెంట్ అనేది యూజ్ అవుతుంది. ఈ అపార్చున్మెంట్ ఎలా చేస్తాం? ఫస్ట్ కాస్ట్ సెంటర్స్ని క్లాసిఫై చేస్తాం, లైక్ సర్వీస్ డిపార్ట్మెంట్ గాను, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ గాను. అలా క్లాసిఫై చేసిన తర్వాత ఆ కాస్ట్ దేనికి సంబంధించింది అనే దాన్ని బేస్ చేసుకొని ఆ డిపార్ట్మెంట్కి అలర్ట్ చేయడం జరుగుతుంది. ఆ బేసిస్ ఏంటో చూద్దాం. రెంట్, రేట్, ట్యాక్సెస్, ఇలాంటి కాస్ట్ని ఫ్లోర్ స్పేస్, ఫ్లోర్ ఏరియా, స్క్వేర్ ఫీట్, స్క్వేర్ మీటర్స్, ఇలాంటి దాన్ని బేస్ చేసుకొని అలర్ట్ చేస్తారు. రిపేర్స్ టు ప్లాంట్ ఆర్ డిపార్ట్మెంట్ డిప్రిసియేషన్ ఆన్ ఆఫీస్ బిల్డింగ్, ఇటువంటి రిపేర్స్, డిప్రిసియేషన్ అయినా అసెట్కి సంబంధించింది కాబట్టి అసెట్ వాల్యూ మీద అలర్ట్ చేస్తారు. లీగల్ ఫీజ్, లీగల్ ఫీజెస్ అంటే ఎన్ని కేసెస్ హ్యాండిల్ చేశారు అనే దానిని బట్టి. సాలరీ ఆఫ్ కామన్ స్టాఫ్, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అనే దాన్ని బట్టి. టైపిస్ట్ పూల్, ఎన్ని డాక్యుమెంట్స్ టైప్ చేశాడు. జనరల్ లైటింగ్ అండ్ ఎలక్ట్రిసిటీ, నెంబర్ ఆఫ్ లైట్ పాయింట్స్ కానీ, ఫ్లోర్ ఏరియా కానీ, దాన్ని బేస్ చేసుకొని అలర్ట్ చేస్తారు. టెలిఫోన్స్, ఎన్ని టెలిఫోన్స్ యూజ్ చేశారు అనే దాన్ని బట్టి. మెటీరియల్ హ్యాండ్లింగ్, ఎన్ని మెటీరియల్స్ ఉన్నాయి, మెటీరియల్ వాల్యూ ఎంత అనే దాన్ని బేస్ చేసుకొని. పవర్ అయితే హార్స్ పవర్ ఆఫ్ ప్లాంట్, సూపర్విజన్, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. ఫైర్ ఇన్సూరెన్స్, వాల్యూ ఆఫ్ స్టాక్, స్టాక్ పాడైపోతేనే కదా దానికి ఇన్సూరెన్స్ వచ్చేది. ఇండైరెక్ట్ లేబర్ కాస్ట్ అని అంటే ఎన్ని డ్యూటీ అవర్స్ వర్క్ చేశారు అనే దాన్ని బేస్ చేసుకొని ఇస్తారు. నెక్స్ట్ అలొకేషన్కి అపార్చున్మెంట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఆల్దో ద పర్పస్ ఆఫ్ బోత్ అలొకేషన్ అండ్ అపార్చున్మెంట్ ఈస్ ఐడెంటికల్, టు ఐడెంటిఫై ఆర్ అలాట్ ద కాస్ట్స్ టు ది కాస్ట్ సెంటర్స్ ఆర్ కాస్ట్ యూనిట్, బోత్ ఆర్ నాట్ ద సేమ్. ఇక్కడ అలొకేషన్ అయినా అపార్చున్ అయినా కాస్ట్ని ఐడెంటిఫై చేసి కాస్ట్ సెంటర్స్కి అలాట్ చేయడమే మెయిన్ ఎయిమ్, కానీ రెండు సేమ్ కాదు. అలొకేషన్ డీల్స్ విత్ ద హోల్ ఐటమ్స్ ఆఫ్ కాస్ట్. అలొకేషన్ అనేది హోల్ ఐటమ్స్ సంబంధించిన కాస్ట్ డీల్ చేస్తుంటే అపార్చున్మెంట్ అనేది ప్రపోర్షన్, రేషియోలో డీల్ చేస్తుంది. అలొకేషన్ ఈస్ డైరెక్ట్ ప్రాసెస్ ఆఫ్ డిపార్ట్మెంటైజేషన్ ఆఫ్ ఓవర్ హెడ్స్, వేర్ యాజ్ అపార్చున్మెంట్ నీడ్స్ సూటబుల్ బేసిస్ ఫర్ సబ్ డివిజన్ ఆఫ్ ది కాస్ట్. అలొకేషన్ అనేది డైరెక్ట్ ప్రాసెస్, అది డైరెక్ట్గా అలర్ట్ చేసేయచ్చు. కానీ అపార్చున్మెంట్ అనేది దానికి సూటబుల్ బేసిస్, ఒక బేసిస్ ఉండాలి, దేని మీద మనం కాస్ట్ అనేది డివైడ్ చేస్తున్నామో
లేదా అలర్ట్ చేస్తున్నామో అనే దానిని బట్టి. వెదర్ ఏ పర్టికులర్ ఐటమ్స్ ఆఫ్ ఎక్స్పెన్స్ కెన్ బి అలర్టెడ్ ఆర్ అపోర్షన్డ్ డస్ నాట్ డిపెండ్స్ on the nature of expense but depends on the relation with the cost center or cost unit to which it is to be charged. Allocation అయినా అపోర్షన్ అయినా ఆ కాస్ట్ అనేది ఎలాంటి నేచర్ ఉంది అనే దానికి సంబంధం లేదు. అది శాలరీకి సంబంధించిందా, వేజెస్కి సంబంధించిందా, పర్సనల్ యూజా, అలాంటి దానికి కాదు. ఏ కాస్ట్ సెంటర్కి సంబంధించింది అనే దాన్ని బేస్ చేసుకొని మాత్రమే ఇక్కడ అలొకేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్, అపోర్షన్మెంట్కి ఉన్న ప్రిన్సిపల్స్ ఏంటి? సింపుల్గా సర్వీస్ రెండర్డ్, ఎంత సర్వీస్ ప్రొవైడ్ చేశాయి అనే దాన్ని, ఎంత పే చేయగలవు, అబిలిటీ టు పే, ఎంత పే చేయగలవు అనే దానిని బట్టి సర్వే అంటే ఫర్ ఎగ్జాంపుల్ పోస్టేజ్ అనే దాన్ని యూజ్ చేసుకున్నప్పుడు దాని కాస్ట్ ఎంతో తెలుసుకోవాలంటే సర్వే చేసి ఆ ఇయర్కి సంబంధించిన టోటల్ యూసేజ్ని సర్వే చేసి అప్పుడు ఫిక్స్ చేస్తారు. లాస్ట్, ఎఫిషియన్సీ. ఇక్కడ ఎఫిషియన్సీ అనేది టార్గెట్ని బట్టి ఉంటుంది. అంటే టార్గెట్ రీచ్ అయ్యారు అని అంటే అది యావరేజ్ ఎఫిషియన్సీ కంటే ఎక్కువ ఉన్నట్టు. ఒకవేళ రీచ్ అవ్వలేదు అని అంటే యావరేజ్ ఎఫిషియన్సీ కంటే తక్కువ ఉన్నట్టు. ఎలొకేషన్ అండ్ అపోర్షన్ అర్థమైంది అనుకుంటున్నాను. ఎలొకేషన్ అని అంటే సింపుల్గా డైరెక్ట్ ప్రాసెస్లో అలర్ట్ చేయడం. అపోర్షన్మెంట్ అని అంటే కాస్ట్ అనేది ఐడెంటిఫై చేయలేకపోతున్నప్పుడు దాన్ని ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ గాను సర్వీస్ డిపార్ట్మెంట్స్ గాను డివైడ్ చేస్తాము. ప్రొడక్ట్కి ప్రైస్ అనేది ఫిక్స్ చేయాలంటే ఫస్ట్ ప్రొడక్ట్ కాస్ట్ తెలియాలి. మనకి ఇక్కడ 2 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ప్రొడక్షన్, సర్వీస్. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ప్రొడక్ట్ తయారు చేస్తుంటే దానికి సంబంధించిన సర్వీసెస్ అనేవి సర్వీస్ డిపార్ట్మెంట్స్ ఇస్తాయి. కానీ ఇక్కడ వచ్చిన క్వశ్చన్ ఏంటంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కాస్ట్ మాత్రమే ప్రొడక్ట్కి అప్లై అయితే అది సరైన కాస్ట్ కాదు కదా, సరిగ్గా కాస్ట్ గుర్తించలేనట్టు, ఐడెంటిఫై చేయలేనట్టు. ఇక్కడ సర్వీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కాస్ట్లు కూడా అలా ఉండిపోయాయి. అది మరలా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్కి షేర్ అయితేనే ఆ ప్రొడక్ట్ వాల్యూ అనేది సరిగ్గా మనం గుర్తించగలిగినట్లు, సరిగ్గా ఫిక్స్ చేయగలిగినట్లు. సో ఆ కాస్ట్ని ఐడెంటిఫై చేయడం కోసమే మనకి రీఅపోర్షన్మెంట్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఇక్కడ రీఅపోర్షన్ ఏంటంటే సర్వీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కాస్ట్స్ కూడా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి అలర్ట్ చేయడం. అలా అలర్ట్ చేసినప్పుడే మనకి సరిగ్గా ఓవర్ హెడ్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ అయినట్టు ఆ ప్రొడక్ట్ ప్రైస్ అనేది సరిగ్గా ఫిక్స్ చేయగలుగుతాం. దీనికి సంబంధించిన బేసిస్ ఉన్నాయి, పాస్ చేసి చూడండి. దీనికి మెథడ్స్ ఏమున్నాయో డిస్కస్ చేద్దాం. మెయిన్లీ రీఅపోర్షన్మెంట్ కి 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ కి మాత్రమే అపోర్షన్ అయితే, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ కి సర్వీస్ డిపార్ట్మెంట్స్ కి కూడా అపోర్షన్ అయితే. ఇది 2 మెథడ్స్. ఫస్ట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్కి మాత్రమే అయితే అది డైరెక్ట్ మెథడ్. డైరెక్ట్గా మనం కాస్ట్స్ అనేవి అలర్ట్ చేసేస్తాం. దీనిలో సర్వీస్ డిపార్ట్మెంట్స్ కాస్ట్ అనేవి మనం కన్సిడర్ చేయం. అపోర్షన్ టు బోత్ ప్రొడక్షన్ అండ్ సర్వీస్ డిపార్ట్మెంట్స్. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్కి సర్వీస్ డిపార్ట్మెంట్స్కి కూడా అపోర్షన్ అయితే. ఇది మళ్ళీ 2 టైప్స్. ఫస్ట్ రెసిప్రోకల్ మెథడ్, సెకండ్ నాన్ రెసిప్రోకల్ మెథడ్. నాన్ రెసిప్రోకల్ మెథడ్ అని అంటే ఒక డిపార్ట్మెంట్కి ఇంకొక డిపార్ట్మెంట్కి సరైన మ్యూచువల్ గివింగ్ అనేది ఉండదు, అది ఇండివిజువల్గా ఉంటాయి. రెసిప్రోకల్ మెథడ్ అని అంటే మ్యూచువల్ గివింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ A to B, B to A, అలా ఇంటర్ డిపెండెంట్ ఉంటే దాన్ని రెసిప్రోకల్ అని, ఇండివిజువల్గా ఉంటే అది నాన్ రెసిప్రోకల్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ డిపార్ట్మెంట్ 1 వాటర్ని సర్వీస్ డిపార్ట్మెంట్ 2కి సప్లై చేస్తే స్టీమ్ను సర్వీస్ డిపార్ట్మెంట్ 2 సర్వీస్ డిపార్ట్మెంట్ 1కి సప్లై చేయడం. ఇది మళ్ళీ 3 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్, సైమిల్టేనియస్ ఈక్వేషన్ మెథడ్, రిపీటెడ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్, థర్డ్, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ఇక్కడ సైమిల్టేనియస్ మెథడ్లో ఒక ఈక్వేషన్ ద్వారా సర్వీస్ డిపార్ట్మెంట్స్ వాల్యూని కనుక్కుంటాం. ఆ కనుక్కున్న తర్వాత ఇచ్చిన బేస్ మీద ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్కి ఈ వాల్యూ అనేది అలర్ట్ చేస్తాం, కాస్ట్ అనేది అలర్ట్ చేస్తాం. అది సైమిల్టేనియస్ ఈక్వేషన్ మెథడ్ అని అంటే. రిపీటెడ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ X డిపార్ట్మెంట్ నుంచి ABC-Y డిపార్ట్మెంట్కి అలర్ట్ చేసాం. అంటే Y డిపార్ట్మెంట్కి X డిపార్ట్మెంట్ వచ్చింది అంటే ఇక్కడ Y డిపార్ట్మెంట్ వాల్యూ పెరిగింది. సో ఈ పెరిగిన Y డిపార్ట్మెంట్ వాల్యూని కూడా రిమైనింగ్కి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అలా X వాల్యూ అండ్ Y వాల్యూ 0 వచ్చేంత వరకు రిపీటెడ్గా డిస్ట్రిబ్యూషన్ జరిగితే అది రిపీటెడ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ అని అంటాం. అలా ఫస్ట్ సర్వీస్ డిపార్ట్మెంట్స్కి నుంచి రిమైనింగ్ డిపార్ట్మెంట్స్కి, నెక్స్ట్ సెకండ్ సర్వీస్ డిపార్ట్మెంట్ నుంచి రిమైనింగ్ డిపార్ట్మెంట్స్కి, అలా అగైన్ అండ్ అగైన్ జరిగితే అది రిపీటెడ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ అని అంటాం. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ది కాస్ట్ అరైజింగ్ ఫ్రమ్ one service department is apportioned to another center and the apportionment is based on giving percentages S1. సింపుల్గా మాట్లాడుకోవాలనంటే S1 నుంచి ఎంత పర్సెంటేజ్లో X2కి అలాట్ అవ్వాలి, S2 నుంచి ఎంత ప్రపోర్షన్లో S1కి అలాట్ అవ్వాలి
అని క్యాలిక్యులేట్ చేసేదే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అనమాట. సో ప్రాబ్లమ్స్ చూద్దాం. మనకి ప్రాబ్లమ్స్ 2 టైప్స్లో ఉంటాయి, ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ అండ్ సెకండరీ డిస్ట్రిబ్యూషన్. ఈ క్వశ్చన్ చూడండి. ఫాలోయింగ్ డేటా వర్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద బుక్స్ ఆఫ్ లైట్ ఇంజనీరింగ్ కంపెనీ ఫర్ ద హాఫ్ ఇయర్ ఎండెడ్ 31st September 2012 హాఫ్ ఇయర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. పాస్ చేసి ఈ క్వశ్చన్ చూడండి. ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ద ఎక్స్పెన్సెస్ ఫర్ 6 months వర్క్ ఇచ్చిన కాంపోనెంట్స్ పైన బేస్ చేసుకొని మనం అలర్ట్ చేయాలి. స్టోర్స్ ఓవర్ హెడ్ 400, మోటివ్ పవర్ 1500, ఎలక్ట్రిక్ లైట్ 200, లేబర్ వెల్ఫేర్ 3000, డిప్రిషియేషన్ 6000, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ 1200, జనరల్ ఓవర్ హెడ్స్ 10,000, రెంట్ అండ్ ట్యాక్సెస్ 600. మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని అపార్ట్మెంట్ చేయాలి. చూద్దాం. ఫస్ట్ స్టోర్స్ ఓవర్ హెడ్ అని అన్నాడు. స్టోర్ కి సంబంధించింది ఏముంది ఇందులో? డైరెక్ట్ మెటీరియల్. మోటివ్ పవర్ అని అంటే ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిక్ లైట్ అన్నాడు కదా, సో లైట్ పాయింట్స్. లేబర్ వెల్ఫేర్ అంటే ఎంప్లాయీస్, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. డిప్రిసియేషన్ అసెట్స్ వాల్యూ. రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ అసెట్స్ వాల్యూ. జనరల్ ఓవర్ హెడ్స్ అనేవి డైరెక్ట్ వేజెస్. రెంట్ అండ్ ట్యాక్సెస్, ఏరియా ఆక్యుపైడ్. ఈ కాంపోనెంట్స్ బేస్ చేసుకొని మనం అపార్ట్మెంట్ చేయాలి. సో స్టోర్స్ ఓవర్ హెడ్ డైరెక్ట్ మెటీరియల్స్ ఎంత ఇచ్చాడు, ఏ రేషియోలు ఇచ్చాడు అంటే ఇక్కడ 3000, 2500, 2000, 1500, 1000. ఇక్కడ రేషియో ఏముంది? 3:2.5. 2500 కదా, ఈస్ట్ 2000 అంటే 2:1.5:1. ఈ రేషియోలో 3:2.5:2:1:1.5:1. ఈ రేషియోలో ఈ 400ని మనం అపోర్షన్ చేయాలి. సో ఫస్ట్ రేషియోలో అపోర్షన్ చేయాలంటే ఈ టోటల్ ఎంత? 3, 2.5, 2, 1.5, 1, 3, 5.5, 7.5, 9, 10. 400 ఇంటూ 3/10 చేస్తే ఏ వాల్యూ ఎంత వచ్చింది? 120. అలాగే 400 ఇంటూ 2.5/10 చేస్తే 100 వచ్చింది. నెక్స్ట్ 400 ఇంటూ 2/10 చేస్తే 80 వచ్చింది. 400 ఇంటూ 1.5/10 చేస్తే 60 వచ్చింది. 400 ఇంటూ 1/10 40 వచ్చింది. సో ఈ విధంగా మనం ఈ రేషియోని బేస్ చేసుకొని ఆన్సర్ చేస్తాం. నెక్స్ట్ మోటివ్ పవర్ అనేది ఎలక్ట్రిసిటీ బేస్ మీద మనం అలాట్ చేస్తున్నాం. రేషియో ఎంత ఇచ్చాడు? మోటివ్ పవర్ ఎలక్ట్రిసిటీ 8:6:6:2:3. ఈ రేషియోలో మనం అలాట్ చేస్తాం. 1500 ఇంటూ ఈ టోటల్ ఎంత? 8, 20, 25. 1500 ఇంటూ 8/25 చేస్తే 480 వచ్చింది. సో ఈ విధంగా ఈ రేషియోని బట్టి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఎలక్ట్రిక్ లైట్ అనేది లైట్ పాయింట్స్ని బేస్ చేసుకొని చేస్తాం. 10:15:15:5:5. ఈ రేషియోలో 200 ఇంటూ 10 ఈ టోటల్ ఎంత? 10, 40, 50. 200 ఇంటూ 10/50 చేస్తే 40 వచ్చింది. 200 ఇంటూ 15/50 చేస్తే 60 అండ్ 60. 200 ఇంటూ 5/50 20. సో ఈ విధంగా అలర్ట్ చేసాము. నెక్స్ట్ లేబర్ వెల్ఫేర్ అనేది నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ బేస్ చేసుకుంటాం. 2:1.5:1.5:0.5. ఇక్కడ 50 ఉంది కదా, 0.5:0.5 మనం క్యాలిక్యులేట్ చేస్తే 1000, 750, 750, 250, 250 వచ్చింది. డిప్రిసియేషన్ అసెట్ వాల్యూస్ 50,000 అన్ని 10,000 పైనే ఉన్నాయి కాబట్టి 5:3:2:1:1. ఈ రేషియోలో 6,000ని మనం అలర్ట్ చేస్తే 6,000 ఇంటూ ఈ టోటల్ ఎంత? 10, 12. 6,000 ఇంటూ 5/12 చేస్తే 2,500. అలా ఈ అమౌంట్స్ అన్నీ వచ్చాయి. రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ సేమ్ అమౌంట్ మారింది. సో 1200 ఇంటూ 5/12 చేస్తే 500. అలా క్యాలిక్యులేట్ చేస్తే ఈ అమౌంట్స్ అన్నీ వచ్చాయి. జనరల్ ఓవర్ హెడ్స్ డైరెక్ట్ వేజెస్ 7:6:5:1:1. ఈ 10,000ని ఈ రేషియోలో మనం అలాట్ చేస్తే ఈ అమౌంట్స్ అన్నీ వచ్చాయి. రెంట్స్ అండ్ ట్యాక్సెస్ స్క్వేర్ మీటర్స్లో చేయాలి కాబట్టి ఈ రేషియోలో ఈ 600ని మనం డివైడ్ చేస్తే ఈ అమౌంట్స్ అన్నీ వచ్చాయి. సో లాస్ట్లో మనం చేయాల్సింది ఏంటంటే ఏ డిపార్ట్మెంట్స్ వాల్యూ ఎంత ఉంది? టోటల్ ఏ డిపార్ట్మెంట్ వాల్యూ 8,340, బి డిపార్ట్మెంట్ 6,220, సి డిపార్ట్మెంట్ 5,100, ఎక్స్ డిపార్ట్మెంట్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఎక్స్ 1,600, వై 1,640. సో ఇవన్నీ యాడ్ చేస్తే మనకు వచ్చిన వాల్యూస్ అన్నమాట. నెక్స్ట్ సెకండరీ డిస్ట్రిబ్యూషన్. ఇది మనకి డైరెక్ట్గా డిస్ట్రిబ్యూట్ చేసాం కదా. ఈ క్వశ్చన్లో ఏం చేస్తామనంటే XY డిపార్ట్మెంట్స్ వాల్యూస్ కూడా ఇచ్చిన పర్సంటేజ్ ప్రకారం మళ్ళీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్కే మనం అలాట్ చేస్తాము. సో క్వశ్చన్ చూడండి. ఫాలోయింగ్ పర్టికులర్స్ రిలేట్ టు ఏ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ విచ్ హ్యాస్ 3 ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ ABC, 2 సర్వీస్ డిపార్ట్మెంట్స్ X and Y.
డిపార్ట్మెంట్ ఓవర్ హెడ్స్ ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఈ ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ ప్రకారం ఇచ్చాడు మనకి. ఏ 6500, బి 7800, సి 3800, ఎక్స్ 5500 అండ్ వై 3000. మనకి ఇచ్చిన ఈ వాల్యూస్ ఈ పర్సంటేజ్లో ఎక్స్ డిపార్ట్మెంట్ అయితే ఏ 40, బి 30, సి 20 అండ్ వైకి 10%. డిపార్ట్మెంట్ వై అయితే ఏ 30, బి 30, సి 20, ఎక్స్ 20. ఈ రేషియోలో రిమైనింగ్ డిపార్ట్మెంట్స్కి మనం వాల్యూస్ అలర్ట్ చేయాలి. మనకి ఏ మెథడ్స్ చేయమన్నాడు? రిపీటెడ్ డిస్ట్రిబ్యూషన్, సైమిల్టేనియస్ ఈక్వేషన్ మెథడ్, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ఈ మెథడ్స్లో మనం ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేయాలి. ఫస్ట్ రిపీటెడ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ చూద్దాం. స్టార్టింగ్ ఏం చేసుకోవాలి? టోటల్ ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్లో ఎంత వాల్యూ ఇచ్చాడు? ఏ 6500, బి 7800, సి 3800, ఎక్స్ 5500, వై 3000. సో ఇచ్చిన అమౌంట్స్ అన్ని ఫస్ట్ మనం వేసుకున్నాక సర్వీస్ డిపార్ట్మెంట్స్ ఈ వాల్యూ ఈ 5500ని మనం రిమైనింగ్ డిపార్ట్మెంట్స్కి ఇచ్చిన పర్సంటేజ్ ప్రకారం అలర్ట్ చేయాలి. సో -5500 ఎక్స్ నుంచి ఏకి 40% డిస్ట్రిబ్యూట్ అవ్వాలి కాబట్టి 5500 ఇంటూ 40% 2200. ఎక్స్ డిపార్ట్మెంట్స్ బికి 30% డిప్లాయ్ అవ్వాలి కాబట్టి 5500 ఇంటూ 30% 1650. సి డిపార్ట్మెంట్కి 20% 1100. వై డిపార్ట్మెంట్ కూడా 10% డిప్లాయ్ చేస్తే 5000. వై డిపార్ట్మెంట్కి 10% అలర్ట్ చేస్తే 550 వచ్చింది. సో ఎక్స్ డిపార్ట్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ వై డిపార్ట్మెంట్ ఈ 3000 ఈ 550 కలిపి 3550. ఈ అమౌంట్ని ఇచ్చిన రేషియో ఏదైతే రేషియో ఉన్నాయో 30-30 20-20 ఈ రేషియోలో మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి. 3550 ఇంటూ 30% 1065, సేమ్ 1065 20% 710. సో ఇక్కడ వై డిపార్ట్మెంట్లో ఈ 3000 ఈ 500 డిస్ట్రిబ్యూట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ డిపార్ట్మెంట్కి 20% వచ్చింది కాబట్టి ఈ 710ని కూడా మళ్ళీ రిమైనింగ్ ఏదైతే రేషియో ఇచ్చాడో ఇక్కడ ఏమి ఇచ్చాడు 40-30-20-10 ఈ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేయాలి. 710 ఏకి 40% 284, బికి 30% 213, సికి 142 20%. సో 10% కూడా వై డిపార్ట్మెంట్కి డిప్లాయ్ అవ్వాలి కాబట్టి 71 రూపీస్. అగైన్ ఈ 71 రూపీస్ని ఇచ్చిన రేషియోస్లో రిమైనింగ్ డిపార్ట్మెంట్స్కి షేర్ చేయాలి. 71 ఇంటూ 30% 22, 20% 14. ఇక్కడ ఎక్స్ డిపార్ట్మెంట్స్ కూడా కొంచెం వాల్యూ వచ్చింది. ఈ వాల్యూని కూడా రిమైనింగ్ డిపార్ట్మెంట్స్కి షేర్ చేయాలి. చేస్తే 643 వచ్చింది. సో ఇది రిపీటెడ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్. ఇచ్చిన వాల్యూలో ఎక్స్ అండ్ వై కూడా 0 అయ్యేంత వరకు రిమైనింగ్ డిపార్ట్మెంట్స్కి ఇచ్చిన రేషియోలో అలా డిస్ట్రిబ్యూట్ చేస్తే లాస్ట్కి 0 రావాలి. అది సరిగ్గా ఆన్సర్ చేసినట్లు. సో మనం డిస్ట్రిబ్యూట్ చేయగా వచ్చిన అమౌంట్స్ ఏ డిపార్ట్మెంట్కి 10,077, బి డిపార్ట్మెంట్కి 10,754 అండ్ సి డిపార్ట్మెంట్కి 5,769. సో ఇది రిపీటెడ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ అని అంటే. నెక్స్ట్ సైమిల్టేనియస్ ఈక్వేషన్ మెథడ్. ఈ మెథడ్లో ఏం చేస్తామనంటే ఒక ఈక్వేషన్ ద్వారా ఫస్ట్ ఎక్స్ అండ్ వై వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తాం. దాని తర్వాత ఇచ్చిన పర్సంటేజ్లో కాస్ట్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఫస్ట్ ఎక్స్ అని అంటే ఎక్స్ డిపార్ట్మెంట్, వై అంటే వై డిపార్ట్మెంట్గా అజ్యూమ్ చేసుకుందాం. తర్వాత ఎక్స్ వాల్యూ ఎంత? ఇక్కడ ఎక్స్ 5500 వాల్యూ ఉంది అంటే ఎక్స్ ఈక్వల్ టు 5500 ప్లస్ ఈ వాల్యూ నుంచి వైకి ఎంత డిస్ట్రిబ్యూట్ అవ్వాలి 20% కాబట్టి 20% వై. ఇక్కడ పర్సంటేజ్ అని ఉంది కాబట్టి 20/100 చేస్తే 0.2 వచ్చింది. అంటే ఫస్ట్ ఈక్వేషన్ ఎక్స్ ఈక్వల్ టు 5500 ప్లస్ 0.2 వై. సో ఫస్ట్ ఈక్వేషన్ అలా వచ్చింది. సెకండ్ ఈక్వేషన్లో వై వాల్యూ ఎంత 3000 అంటే వై ఈక్వల్ టు 3000 ప్లస్ వై నుంచి ఎంత షేర్ అవ్వాలి 10%. సో ఈ 10% అనేది ఎక్స్కి షేర్ అవ్వాలి కాబట్టి y ఈక్వల్ టు 3000 ప్లస్ 0.1 ఎక్స్. సో ఈ విధంగా 2 ఫార్ములాస్ వచ్చాయి. సో మనకి సింపుల్గా ఉండాలి కాబట్టి ఈ 0.2 అనేది 0.1 అనేది ఓన్లీ y అని ఎక్స్ అనే ఉండాలి. మనం ఫస్ట్ ఫార్ములాని తీసుకుందాం. ఫస్ట్ ఫార్ములాని ఏ నెంబర్ చేత మల్టిప్లై చేస్తే ఈ 0.2 కాస్త ఓన్లీ 1yగా అవుతుంది అని అంటే 5 చేత. సో ఈ ఫస్ట్ ఫార్ములాని మల్టిప్లై చేస్తే మనకి ఈ థర్డ్ ఈక్వేషన్ వచ్చింది. సో సింగిల్ వై వచ్చింది. 5 ఇంటూ ఎక్స్ 5x, 5 ఇంటూ 5500 27,500 ప్లస్ 0.2 ఇంటూ 5 1y ఈ ఈక్వేషన్ వచ్చింది. సో మనకి నెక్స్ట్ ఏం చేయాలనంటే ఈక్వేషన్
3ని ఈక్వేషన్ 2ని క్యాలిక్యులేట్ చేస్తే యాడ్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. సో 5x ఈక్వల్ టు 27,500 ప్లస్ వై. వై అనేది సెకండ్ ఈక్వేషన్ ఇలా ఉంది కదా, సో వై అనేది అవతల వైపుకి వస్తే మనకి ఎక్స్ వాల్యూ అవతల వైపుకి వస్తుంది. సో ఎక్స్ ఈజీగా క్యాన్సిల్ చేయొచ్చు. సో వై అవతల వైపుకి వచ్చింది, ఈ ప్లస్ కాస్త మైనస్ అవుద్ది. సో 0.1x అనేది మైనస్ 0.1x అవుద్ది, y అనేది మైనస్ వై అవుద్ది. సో ఈక్వేషన్ మైనస్ 0.1x ఈక్వల్ టు 3000 మైనస్ వై. సో వచ్చిందిగా. సో దీన్ని మనం యాడ్ చేస్తే 5xకి 0.1x ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి డిడక్ట్ చేస్తే 4.9x వచ్చింది. ఈ రెండు ప్లస్లే కాబట్టి 30,500 వచ్చింది. మైనస్ ప్లస్ క్యాన్సిల్ అవుద్ది. 4.9xలో x వాల్యూ కావాలి కాబట్టి x ఈక్వల్ టు 30,500 బై ఈ 4.9 క్యాలిక్యులేట్ చేస్తే x ఈక్వల్ టు 6,224 వచ్చింది. మనకు y వాల్యూ కావాలి కాబట్టి y ఫార్ములా ఏంటి? y ఈక్వల్ టు 3000 ప్లస్ 0.1x. సో 3000 ప్లస్ x వాల్యూ ఎంత? 6,224 కాబట్టి ఇంటూ 6,224 చేస్తే 622 ప్లస్ 4 వచ్చింది. సో ఇక్కడ 4 అనేది 5 కంటే తక్కువ ఉండదు కాబట్టి రౌండ్ ఆఫ్ చేస్తే 3,622 వచ్చింది. ఈ విధంగా సైమిల్టేనియస్ ఈక్వేషన్ మెథడ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. నెక్స్ట్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ఈ మెథడ్లో ఏం చేస్తామనంటే ఇచ్చిన ప్రపోర్షన్ ప్రకారం y డిపార్ట్మెంట్ వాల్యూ x డిపార్ట్మెంట్కి, x డిపార్ట్మెంట్ వాల్యూ y డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాము. సో ఫస్ట్ ట్రాన్స్ఫర్ టు y, x డిపార్ట్మెంట్ వాల్యూ y డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేసాం. 10% కదా. ట్రాన్స్ఫర్ టు y, x డిపార్ట్మెంట్కి y డిపార్ట్మెంట్ ఈ క్వశ్చన్లో చూడండి, x డిపార్ట్మెంట్ వాల్యూ y డిపార్ట్మెంట్కి 10% షేర్ అవ్వాలి, y డిపార్ట్మెంట్ వాల్యూ xకి 20% షేర్ అవ్వాలి. సో ఈ రేషియోలోనే ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకొక డిపార్ట్మెంట్కి మనం వాల్యూ షేర్ చేస్తున్నాం. సో ట్రాన్స్ఫర్ టు y 10% ఆఫ్ x. 5,500 ఇంటూ 10/100 550 వచ్చింది. ఓకే ఫైన్. ఇక్కడ y వాల్యూ ఎంత పెరిగింది? 3,550. అంటే 3,550 ఈ వాల్యూలో xకి 20% క్యాలిక్యులేట్ చేస్తే 710 వచ్చింది. x డిపార్ట్మెంట్ వాల్యూలో yకి 10% షేర్ అవ్వాలి అంటే 71. అండ్ ఈ 71ని 20% xకి షేర్ చేయాలి, అది 14 వచ్చింది. నెక్స్ట్ ఈ 14లో మనం 10% క్యాలిక్యులేట్ చేస్తే 1.4 అంటే రౌండ్ ఆఫ్ చేస్తే 1 వచ్చింది. సో ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత x వాల్యూస్ 5,500, 710, 14 ఇది యాడ్ చేస్తే 6,224 వచ్చింది. సేమ్ వే 3,550, 71 అండ్ 1 యాడ్ చేస్తే 3,622 వచ్చింది. సో ఈ విధంగా మనం x డిపార్ట్మెంట్, y డిపార్ట్మెంట్ వాల్యూస్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ ప్రాబ్లమ్స్లో మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో వేరొక ప్రాబ్లంతో కలుద్దాం. థ్యాంక్ యూ.